భక్తి అంటే నమ్మకం అనుకున్నారా? కాదు, కొన్నిసార్లు అది పక్కాగా ప్లాన్ చేసిన ఒక కుట్ర. ఒకప్పుడు జోగిని అంటే దేవత అని పిలిచి అదే పేరుతో వారి జీవితాలను ఎలా నాశనం చేశారో తెలుసా? ఒకప్పుడు జోగినులను గ్రామదేవతల ప్రతినిధులుగా చూసేవారు. వారి మాటను గ్రామస్థులు సాక్షాత్తు అమ్మవారి ఆజ్ఞగా భావించేవారు. పెళ్ళిళ్లైనా పంటకోతలైనా వారి ఆశీర్వాదం లేనిదే ఏ పని జరిగేది కాదు. కాని ఈ గౌరవం కేవలం ఒక ముసుగు మాత్రమే. కాలక్రమంలో ఈ పవిత్రమైన సాంప్రదాయం ఒక మాఫియాగా మారింది. ఊరి పెద్దలు, ధనికులు తమ స్వార్థం కోసం, కామం కోసం ఈ వ్యవస్థను వాడుకున్నారు. భక్తి పేరుతో ఊరిలో ఉన్న ఆడబిడ్డలను దేవుడికి అంకితం చేసి ఆపై వారిపై అరాచకాలు సాగించారు. అది పూజగాదు, అది వ్యవస్థీకృత నేరం. దేవుడికి అంకితం చేసిన పేరుతో ఆ మహిళలకు వివాహం చేసుకునే హక్కును లాగేసుకున్నారు. చదువులేదు, గౌరవం లేదు, కేవలం శ్రమదోపిడీకి, లైంగిక వేధింపులకు వారు బలయ్యారు. సమాజం వారిని పూజించింది కాని మనుషులుగా గుర్తించలేదు. శతాబ్దాలపాటు సాగిన ఈ చీకటి అధ్యాయాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం జోగిని వ్యవస్థను చట్టబద్ధంగా నిషేధించింది. ఇది కేవలం ఒక ఆచారం ముగింపు కాదు, వేలమంది మహిళల పోరాటానికి దక్కిన విజయం. గుర్తుంచుకోమావా, ఆచారం ప్రాణాలను కాపాడేదిగా ఉండాలి కాని జీవితాలను బలి తీసుకునేదిగా ఉండకూడదు. చరిత్రలో జరిగిన ఈ ఘోరం మనకిచ్చే పాఠం ఒక్కటే: గుడ్డి నమ్మకం ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది.